హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్లారిటీ విత్ కే. అమెరికాలో ఉండే వాళ్ళకి, ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో ఉండే వాళ్ళకి కూడా ఒక టర్మ్ ఉంది, అది బాగా ఫెమిలియర్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఏబిసిడి అంటే అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ. ఈ టర్మ్ని ఎందుకు ఇన్వెంట్ చేశారంటే, ఇప్పుడు ఇక్కడ పుట్టి పెరుగుతున్న పిల్లలు ఇంట్లో తెలుగు మాట్లాడతారు ఆర్ ఎనీ అదర్ లాంగ్వేజ్ మాట్లాడతారు, ఇండియన్ లాంగ్వేజ్. బయటకు వెళ్ళేసి ఇంగ్లీష్ మాట్లాడతారు. ఇంట్లోకి వచ్చిన తర్వాత మన ఇండియన్ కల్చర్ ఫాలో అవుతారు, బయటికి వెళ్తే అమెరికన్ లైఫ్ స్టైల్ ఫాలో అవుతారు. ఇంట్లో దోశ ఏదో ఇండియన్ ఫుడ్ తింటారు, బయటకు వెళ్తే పిజ్జాలు అలాంటివి తింటారు. సో అందువల్ల దే ఆర్ ఆల్వేస్ కన్ఫ్యూజ్డ్ అనేది మన ఎగ్జంప్షన్. అందుకనే ఈ టర్మ్ వచ్చేసింది. మొన్న మా ఫ్రెండ్ పిట్స్బర్గ్లో ఉంటాడు, అర్జున్ అని చెప్పేసి, హీ కాల్డ్ మీ ఫర్ సంథింగ్ అండ్ దెన్ డ్యూరింగ్ ద కాన్వర్జేషన్ he said, Kiran, I don't think they are confused. It is us who are confused. Kids are very clear అని చెప్పాడు. Started thinking about it a lot, tell you the truth, my friends. Then I started to realize that is true. So this idea is from my friend, thanks to Arjun. Is it our kids who are really confused, or is it us parents who grew up in India, came here and then built a life here? Is it us who are confused? Do you think ABCD should stand for American-based confused Desi instead? Think about it, my friends. Based on my thinking and looking at different researchers like Pew Research, Migration Policy Index, ఇలాంటి వాళ్ళు చేసిన కొన్ని రీసెర్చ్లు చూస్తే, it started to dawn on me that the kids who are born and brought up here are very, very clear. It is us who are really confused. Let us go through one by one, and I am sure you will agree with me. If you ask any American-born kid, మీ కంట్రీ ఏదిరా అని అడిగామనుకో, వాడు తడుముకోకుండా చెప్పేది తెలుసా, అమెరికా అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళు ఇక్కడే పుట్టారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడే, వాడి డ్రీమ్స్ ఇక్కడే, వాడి లైఫ్ ఇక్కడే, వాడి ఎమోషనల్ కనెక్షన్ ఇక్కడే, వాడికి ఎవ్రీథింగ్ ఇక్కడే. వాడు పుట్టిన దగ్గర నుంచి అమెరికానే చూశాడు. సో అసలు వాడికి నాకు అమెరికా కాదేమో అనే ఆలోచన రాదు. ఫస్ట్ థింగ్ దట్ కమ్స్ టు హిస్ మైండ్ ఇస్ అమెరికా ఇస్ కంట్రీ, అంతే. అండ్ దేర్ ఇస్ నో కన్ఫ్యూజన్ ఎట్ ఆల్. ఇప్పుడు వాళ్ళు అమెరికన్ స్పోర్ట్స్ నడుస్తుంటే అమెరికాని ఎంత సపోర్ట్ చేస్తారంటే, మనం చిన్నప్పుడే కాదు ఇప్పుడు కూడా, మనము ఇండియా పాకిస్తాన్ క్రికెట్ ఆడుతుంటే ఇండియాకి ఎంత సపోర్ట్ చేస్తామో, ఇక్కడ కిడ్స్ అంత స్ట్రాంగ్గా సపోర్ట్ చేస్తారు అమెరికాకి. దే ఫీల్ ప్రౌడ్ ఆఫ్, లైక్ ఒలింపిక్స్లో కనుక అమెరికా గోల్డ్ మెడల్స్ ఇవన్నీ సాధిస్తుంటే దే ఫీల్ ప్రౌడ్. సాకర్లో సాకర్ వరల్డ్ కప్ జరిగింది కదా, అమెరికా ఒక లెవెల్కి వచ్చింది కదా, అప్పటి వరకు వాళ్ళు దే ఆర్ కంటిన్యూస్లీ సపోర్టింగ్ అమెరికా ఓన్లీ. దే లవ్ మెస్సీ, రొనాల్డో అండ్ ఆల్ దీస్ పీపుల్, బట్ వెన్ అమెరికా వాజ్ ప్లేయింగ్ దే ఆర్ కంటిన్యూ సపోర్టింగ్ అమెరికా. అంత దాకెందుకు, ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, దే లవ్ క్రికెట్ ఆల్సో, అది బ్లడ్లో వచ్చిందేమో. అండ్ దే ఫాలో ఎవ్రీ సింగిల్ క్రికెటర్, ఎస్పెషల్ ఐపీఎల్ ఫాలో అవుతారు, దే నో ఎవ్రీ సింగిల్ నేమ్. బట్ ఐఎమ్ సర్ప్రైజ్డ్, మొన్న వరల్డ్ కప్లో T20 వరల్డ్ కప్ జరుగుతుంటే యుఎస్ ఇండియా ఆడుతుంటే, ఐ ఆస్క్డ్ ఎవరికి మీరు సపోర్ట్ చేసేదంటే, వి సపోర్ట్ అమెరికా అంటారు. దే ఆర్ వెరీ క్లియర్ ఇన్ దేర్ మైండ్. అలా అని చెప్పేసి వాళ్ళకి ఇండియా ఇష్టం లేదని కాదు, దే రియలీ లైక్ ఇండియా బికాస్ దే నో దట్ ఇట్ ఈస్ ద కంట్రీ ఆఫ్ దేర్ పేరెంట్స్ అండ్ దే రియలీ లవ్ ఇట్. దే డోంట్ ఈవెన్ మైండ్ విజిటింగ్ ఇట్. దే లవ్ ద రిలేటివ్స్ బ్యాక్ హోమ్. గ్రాండ్ పేరెంట్స్ ఇష్టపడతారు, ఆబ్వియస్ లవ్ చేస్తారు, కజిన్స్ ఇష్టపడతారు, అంత బాగానే ఉంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే దే కన్సిడర్ అమెరికా యాజ్ దేర్ హోమ్, నాట్ ఇండియా. Do we do the same thing, my friends, even after living for 20 years? Second thing, they think like Americans. వాళ్ళు ఇక్కడ అమెరికాలో ఒక ఎన్వైరన్మెంట్లో పెరుగుతున్నారు వేర్ ఇండివిజువాలిటీ మ్యాటర్స్, చాయిస్ మ్యాటర్స్. అందువల్ల వాళ్ళు మనం ఏదైనా చెప్పగానే సింపుల్గా ఓకే అని చెప్పేసి అనుకోరు. దే వాంట్ ఎక్స్ప్లెనేషన్స్. దే డోంట్ సింప్లీ ఫాలో ఎవ్రీథింగ్ దట్ యూ సే. ది ఇమీడియట్ క్వశ్చన్ దే ఆస్క్ ఈజ్ వై. ఐ థింక్ ఇండియాలో కూడా జరుగుతూ ఉండొచ్చు, ఇప్పుడు అలాగే జరుగుతుంది ఇండియాలో కూడా. బట్ నేను ఇక్కడ మాట్లాడుతుంది పిల్లలు కన్ఫ్యూజ్డ్ అనే విషయం మీద మాట్లాడుతున్నాను కాబట్టి, దే ఆర్ నాట్ కన్ఫ్యూజ్డ్. ఇఫ్ యూ జస్ట్ టెల్ దెమ్ సంథింగ్, ఇఫ్ దే ఆర్ నాట్ కన్విన్స్డ్ అబౌట్, they are not going to simply follow. They will ask you why, and which is very important also, right? They should know why they are following something their parents are telling, and they should feel convinced. Their friends are their choice, their careers are their choice, and finally the life partners are also completely their choice. కానీ మనము పేరెంట్స్ని కంప్లీట్లీ డిఫరెంట్ ఎన్వైరన్మెంట్లో పెరిగాము. మన ప్రతి దానికి ఫ్యామిలీ ఫస్ట్ అంటాము.
ఇన్ఫ్యాక్ట్ అవర్ కిడ్స్ ఆల్సో గివ్ లాట్ ఆఫ్ వాల్యూ టు ఫ్యామిలీ. ఓకే, దట్ ఈస్ నాట్ ద ఇష్యూ హియర్. బట్ మనం ఏంటంటాము, ఓ ఇది చేస్తే మన వాళ్ళు ఏమని అనుకుంటారేమో, మన చుట్టాలు ఏమని అనుకుంటారేమో, వాళ్ళు ఏమనుకుంటారేమో, వీళ్ళు ఏమనుకుంటారేమో అనేది ఎప్పుడు మా మైండ్లో తిరుగుతూ ఉంటుంది. దే డోంట్ కేర్ అబౌట్ ఇట్. దే వాంట్ టు ఫాలో వాల్యూస్ దట్ వీ ప్రొవైడ్, బట్ దే డోంట్ వాంట్ టు ఫాలో దోస్ రిస్ట్రిక్షన్స్. ఓకే, వాళ్ళు ఏదో అనుకుంటారు కాబట్టి నేను ఇది చేయాలి, వీళ్ళు ఏదో అనుకుంటారు కాబట్టి నేను అది చేయకూడదు అని చెప్పేసి దే డోంట్ కేర్. దే ఫాలో ద వాల్యూ సిస్టమ్, బట్ దే ఆర్ నాట్ బౌండ్ బై దోస్ రిస్ట్రిక్షన్స్. వేరాజ్ అస్, we are constantly in two minds. థర్డ్ వన్, క్యాస్ట్. మనము పేరెంట్స్ని, ఇండియా నుంచి వచ్చిన పేరెంట్స్ని ఒక ఎన్వైరన్మెంట్లో పెరిగాం వేర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై క్యాస్ట్, రీజియన్ అండ్ రిలీజియన్, ఇవన్నీ. అదే విషయాన్ని మీ కిడ్స్ని అడగండి, వాడికి పేరెంట్స్ కులం ఇదో అది అని తెలుస్తుంది తప్ప దట్ ఈస్ జస్ట్ ఎ వర్డ్ ఫర్ దెమ్. దేర్ ఇస్ నో ఎమోషనల్ కనెక్టివిటీ ఎట్ ఆల్. ఇప్పుడు మా వాళ్ళకి అసలు they don't even know. They don't look at the caste the way we look at it because they grew up in a different environment. అసలు కంప్లీట్లీ డైవర్స్ ఎన్వైరన్మెంట్. వాడు స్కూల్కి వెళ్తే వాడు ఒక ఇండియన్నే చూడడు. ఇండియన్స్లో అన్ని రాష్ట్రాల వాళ్ళని చూస్తారు. ప్లస్ అఫ్ కోర్స్ వాళ్ళు కూడా దే ఆర్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ హియర్. దోస్ కిడ్స్ దేశీ, వియత్నమీస్, చైనీస్, జాపనీస్, నల్ల జాతిని చూస్తారు, తెల్ల జాతిని చూస్తారు, లాటిన్ అమెరికన్స్ చూస్తారు. దే ఆర్ గ్రోన్ అప్ ఇన్ అన్ ఎన్వైరన్మెంట్ కంప్లీట్లీ డిఫరెంట్. Caste has no relevance at all. రిలీజియన్. మన కిడ్స్ చాలామంది నేను చూస్తాను రిలీజియన్ ఫాలో అవుతారు. ఇక్కడ వాళ్ళు మీరు పూజలు చేస్తుంటే మీతో పాటు కూర్చుంటారు, వినాయక చతుర్థి జరుగుతుంటే కూర్చుంటారు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ చాలామంది కిడ్స్ ఒక క్లే తీసుకొచ్చి వినాయకుని బొమ్మలు కూడా చేస్తారు, అదన్నీ చేస్తారు. బట్ దే రిజెక్ట్ సర్టెన్ అనామలీస్ ఇన్ ద రిలీజియన్. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు they cannot think of going and immersing in the local lakes. ఏది గణేష్ ఐడల్ని తీసుకెళ్ళేసి లోకల్ వాటిలో మన వాళ్ళు పోయి, ఇక్కడ కొంతమంది ఇంకా చేస్తున్నారు యాక్చువల్గా. ఓకే, దే కెనాట్ పార్టిసిపేట్ ఇన్ దోస్ టైప్ ఆఫ్ థింగ్స్. దే డోంట్ లైక్ టు డిస్టర్బ్ అదర్స్ లైక్ డాన్సింగ్ ఆన్ ద స్ట్రీట్స్ అండ్ ఎవ్రీథింగ్. దే కంప్లీట్లీ రిజెక్టెడ్. వాళ్ళు మన రిలీజియన్ ఫాలో అవుతారు, బట్ రిలీజియన్లో ఉన్న కొన్ని ఉంటాయి చూడండి, అనామలీస్, కొన్ని వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగించేవి కానీ సొసైటీలో బ్యాడ్గా అనిపించేవి కానీ దే వోంట్ డూ ఇట్. బట్ మనం ఇక్కడికి వచ్చిన రిలీజియస్ అంటే ఆ పవర్ తోటి ఊగిపోతుంటాం కొన్నిసార్లు, బట్ ఆ రిలీజియన్లో ఉన్న కొన్ని బ్యాడ్ అని తెలిసినా కూడా వదలలేం. ప్యూర్ రీసెర్చ్ అనేది వాళ్ళ రీసెర్చ్ ప్రకారము, సెకండ్ జనరేషన్ మీద చేసిన రీసెర్చ్ ప్రకారము, వాట్ దే ఫౌండ్ అవుట్ ఈస్ రిలీజియన్ స్టిల్ plays a significant part in their lives, but they don't practice the religion in the same way that we practice. మన కిడ్స్ చాలామంది ఇక్కడ తెలుగు, మన వాళ్ళు ఫ్లూయెంట్గా తెలుగు మాట్లాడితే బాగుండు అనుకుంటూ ఉంటాము, కానీ వాళ్ళు పెరుగుతున్న ఎన్వైరన్మెంట్ ఈజ్ కంప్లీట్ డిఫరెంట్. బయటకు వెళ్ళారనుకోండి, వాళ్ళు తెలుగు మాట్లాడే వాళ్ళతో ఉండరు, వాడి ఫ్రెండ్స్ కూడా తెలుగు వాళ్ళు ఏముండరు, ఉన్నా కూడా ఇంగ్లీషే మాట్లాడతారు. సో అందువల్ల మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు వాళ్ళు తెలుగు మాట్లాడలేకపోవచ్చు. బట్ they may still enjoy Telugu movies, they may still enjoy Bollywood movies, they may still enjoy Telugu comedy songs, ఇవన్నీ ఎంజాయ్ చేస్తారు. ఇన్ ద సేమ్ వే దే ఎంజాయ్ టేలర్ స్విఫ్ట్, వీకెండ్, రిహానా, ఇలా ఎంజాయ్ చేసినట్టు ఎంజాయ్ చేస్తారు. అండ్ దే మే ఈవెన్ అటెండ్ తెలుగు ఫంక్షన్స్, రైట్? సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటారు, ఉగాది ఫంక్షన్స్ ఏమైనా అటెండ్ అవుతారు, బట్ దే మే నాట్ క్యారీ ద కల్చర్ ఇన్ ద సేమ్ వే దట్ వీ క్యారీడ్, విచ్ ఈస్ ఓకే, రైట్? ఎప్పుడు కూడా కల్చరు ఇట్ ఇస్ నాట్ ఫ్రోజన్ ఇన్ టైమ్, ఇట్ ఇస్ ఆల్వేస్ ఇవాల్వింగ్, రైట్? నౌ లెట్ us టాక్ అబౌట్ us. మనం అమెరికాకు వచ్చాము. ఎందుకు వచ్చాము? ఆపర్చునిటీస్ కోసం వచ్చాము, బెటర్ ఫ్యూచర్ కోసం వచ్చాము, బెటర్ జాబ్ ఆపర్చునిటీస్ కోసం వచ్చాము, ఇంకా మంచి ఫ్రీడమ్ ఉంటుందని వచ్చాము. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. మంచి లైఫ్ బిల్డ్ చేసుకుందాం, క్వాలిటీ ఆఫ్ లైఫ్ కోసం వచ్చాము, అన్నిటి కోసం వచ్చాము. బట్ ఎండ్ ఆఫ్ ద డే మనకి అమెరికాలో ఇండియా కావాలి. ఒకవేళ మనం ఎవరైనా అమెరికా నుంచి ఇండియా వెళ్దాం అనుకున్నారు అనుకోండి, వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇండియాలో మళ్ళీ అమెరికా కావాలి. వీఆర్ కాన్స్టెంట్లీ లైక్ ఇన్ టూ మైండ్స్. మనము ఇన్ని సంవత్సరాలు యూఎస్లో ఉంటూ కూడా వీ వాంట్ దట్ ఇండియా 20-30 years బ్యాక్, ద ఇండియా దట్ ప్రాబ్లీ ఈజ్ నాట్ ఈవెన్ దేర్. సో అందువల్ల అసలు కన్ఫ్యూజన్లో బతుకుతోంది యాక్చువల్గా పేరెంట్స్. వీ వాంట్ అమెరికన్ ఫ్రీడమ్ విత్ ఇండియన్ రెస్ట్రిక్షన్స్. వీ టెల్ అవర్ కిడ్స్ టు బీ ఇండిపెండెంట్, కానీ మనసులో వీడు మరీ పూర్తిగా ఇండిపెండెంట్ అవ్వకపోతే బాగుండు అని అనుకుంటాం. వీ వాంట్ అవర్ కిడ్స్ చూజ్ ఎనీ కెరియర్ యూ వాంట్. మైండ్లో వీడు స్టెమ్ చూజ్ చేసుకుంటే బాగుండు, స్టెమ్ కెరియర్ అని చెప్పేసి మైండ్లో అనుకుంటూ ఉంటాం.
లక్కీలీ మోస్ట్ ఆఫ్ కిడ్స్ ఆర్ చూసింగ్ స్టెమ్, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ మైండ్లో వాడు కనుక వచ్చేసి నేను పోయేసి క్రియేటివ్ రైటింగ్ తీసుకున్నాను అనుకో, నీకు ఒక రకమైన షాక్ తగిలింది. వాడికి ఎలాగ చెప్పాలి, వీడికేమో నీకు కావాల్సింది తీసుకోరా అని చెప్పాను, ఇప్పుడేమో వాడు వచ్చేసి క్రియేటివ్ రైటింగ్ లేకపోతే ఇంకోటి ఏదో అంటున్నాడు, ఏం చేద్దాము అని చెప్పేసి కన్ఫ్యూజన్. వీ టెల్ అవర్ కిడ్స్ ఫాలో యువర్ హార్ట్, ఏది లైఫ్ పార్ట్నర్ చూస్ చేసుకునేటప్పుడు. కానీ మైండ్లో ఏమనుకుంటామంటే వీడు మన కాస్ట్లో చేసుకుంటే బాగుండు, అది కుదరకపోతే కనీసం తెలుగు అమ్మాయి అయితే బాగుండు అనుకుంటాం, అది కుదరకపోతే కనీసం మన ఇండియన్ అయితే బాగుండు అనుకుంటాం. ఒకవేళ వాడు కనుక తెల్లమ్మాయిని తీసుకొచ్చినా ఇంక సరేలే ఫైనల్గా ఇంకేం చేస్తాం అనుకుంటాం. అదే కనుక నల్లమ్మాయిని కనుక తీసుకొస్తే ఎంత ఫీల్ అయిపోతాం ఆలోచించుకోండి మీరు. ఓకే, ఐ కెన్ టెల్ యూ, ఈ కిడ్స్ దే ఆర్ నాట్ లుకింగ్ ఎట్ ది అదర్ హ్యూమన్ ద వే దట్ వీఆర్ లుకింగ్ ఎట్. ఇప్పుడు మా వాడిది ఎగ్జాంపుల్ చూస్తున్నా అనుకోండి, మా వాడి క్లోజ్ ఫ్రెండ్ ఒక తెలుగు అబ్బాయి అన్నాడు, ఎందుకంటే వాళ్ళు మాకు క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి. బట్ వాడికి స్కూల్ నుంచి ఫ్రెండ్స్ చూసామంటే నన్ ఆఫ్ దెమ్ ఆర్ తెలుగు గైస్. వాళ్ళు మన ఇండియన్ కిడ్స్ బట్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ హియర్. హీ హాజ్ వియత్నమీస్ ఫ్రెండ్స్, జాపనీస్ ఫ్రెండ్స్, వీళ్ళందరూ ఉన్నారు ఇన్ అడిషన్ టు వైట్ ఫ్రెండ్స్. సో కన్ఫ్యూజన్ ఎవరికి ఉందంటే మనకే. మనం ఇక్కడికి వచ్చాము, ఇవన్నీ కావాలి, బట్ చాలా వాటిని మనం వదలలేకపోతున్నాము. కంటిన్యూస్లీ వీఆర్ కాన్స్టెంట్లీ ఇన్ అవర్ మైండ్ వీఆర్ ఆల్వేస్ స్ట్రగ్లింగ్. సో ఇట్ ఈస్ us who are really confused. We want to move beyond caste, but we are not able to. Hey, I don't care about caste అంటాము, బట్ కొంచెంసేపు అవగానే తర్వాత ఎప్పుడన్నా ఏదైనా మాటల్లో వాళ్ళు ఎవరై ఉంటారు అంటాం. నీకెందుకు ఎవరైతే? ఇఫ్ యూ డోంట్ కేర్ అబౌట్ కాస్ట్, వీ షుడ్ ఆస్క్ అబౌట్ ఇట్, రైట్? బట్ దట్స్ వాట్ ఇట్ ఈస్. మనం మళ్ళీ పాలిటిక్స్, ఆ పాలిటిక్స్ మనం ఎక్కడ పెరుగుతున్నాం, ఆ పాలిటిక్స్ ఎందుకు అంటాము. కొంచెంసేపు అయిన తర్వాత ఏదైనా టాపిక్ రాగానే ఇదేంది అని మాట్లాడతాం. ఎందుకంటే దట్స్ హౌ వీ గ్రో అప్ విత్. వీ హ్యావ్ దోస్ అసోసియేషన్స్, వీఆర్ నాట్ ఏబుల్ టు లీవ్. ఇక్కడ తెలుగు ర్యాలీస్, పొలిటికల్ ర్యాలీస్ ఎందుకు జరుగుతున్నాయి? బికాస్ వీఆర్ నాట్ ఏబుల్ టు లీవ్ ఇట్. దానివల్ల ఇక్కడ మనకు ఒరిగేది ఏమీ లేదు. బట్ స్టిల్ వీఆర్ నాట్ ఏబుల్ టు. ఇక్కడ మనము యుఎస్ సిటిజన్స్ అయిన తర్వాత ఇక్కడ డెమోక్రాట్స్, రిపబ్లికన్స్ ఫాలో అవుతాము. అండ్ నౌ యూ బికెమ్ యుఎస్ సిటిజన్, యూ హ్యావ్ నథింగ్ టు డూ విత్ ఇండియన్ పాలిటిక్స్ ఎనీ లాంగర్. అయినా కూడా మాట్లాడుతుంటాం, దాని గురించి ఆర్గ్యూ కూడా చేస్తుంటాం. ఆలోచించుకోండి, నేను ఐ డోంట్ థింక్ ఐఎమ్ జస్ట్ సేయింగ్ సంథింగ్ దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. రిలీజియన్ కూడా ఆలోచించుకోండి. ఐ డోంట్ కేర్ అబౌట్ రిలీజియన్ అంటాము, కానీ మన సోషల్ సర్కిల్స్ అంతా రిలీజియన్ బేస్డ్ మీద ఆధారపడి ఉంటాయి. నిజమే కదా? మనకి క్యాస్ట్ ఉంటుంది, రిలీజియన్ ఉంటుంది, రీజియన్ ఉంటుంది, అవన్నీ మనం వదిలేకపోతున్నాం యూఎస్కి వచ్చిన తర్వాత కూడా. సో థింక్ అబౌట్ ఇట్ మై ఫ్రెండ్స్. మనం ఏంటంటే మన కిడ్ అమెరికాలో పెరగాలి, బట్ ఇండియన్ కల్చర్ ఫాలో అవ్వాలి, లేకపోతే ఇలా ఉండాలి, అలా ఉండాలని చెప్పేసి మన కన్ఫ్యూజన్ వాళ్ళ మీద పోయడానికి చూస్తున్నాము. బట్ వాళ్ళకి అసలు కన్ఫ్యూజన్ లేదు. దే ఆర్ ఓకే, దే ఆర్ కంఫర్టబుల్ విత్ అవర్ ఇండియన్ ఆర్ తెలుగు హెరిటేజ్ వైల్ బీయింగ్ కంప్లీట్లీ అమెరికన్. దే ఫాలో అవర్ రిలీజియన్ బట్ దే రిజెక్ట్ దోస్ రిస్ట్రిక్షన్స్. They are very comfortable eating pizza on Monday, pulihara on Sunday. They comfortably listen to Taylor Swift and Annamaya songs also. They can celebrate Sankranti as well as Thanksgiving. They may not be able to speak Telugu the same way that we expect them, but they still feel connected to Telugu culture. So tell me, my friends, who is confused? Let us look at this term ABCD. Should we call it American born confused Desi or American based confused Desi? If you still want to use that term to refer to our kids, probably we need to change it to American born culturally different, because they still want to preserve the culture worth preserving. They still value the family, they still value the hard work, they still respect the elders, gratitude, community, ivanni kuda vallu they are imbibing. Now tell me who is confused, my friends. Once again, thanks to my friend Arjun for giving this idea, and it changed my perspective, and hopefully you agree with me. And my friends, please feel free to comment, share and subscribe. Thank you.